ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని మంత్రులు సూచించారు. ఇక రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాలపైన తాజా హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగాళాఖాతం ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది. రాబోయే మరికొన్ని గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, వైఎస్ఆర్, కడప, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మరోవైపు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పల్నాడు జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. రానున్న 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇక రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, ఇంకా గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వాయుగుండం నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. నిజాంపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది.